ఇప్పుడు పరంబ్రహ్మ ఎట్లా అవుతాడు వాడు? పరశబ్దానికి పాలన పూరణయోహు ధాతు అంటే పాలన పూరణ అంటే సాధన. సాధన చేత పరబ్రహ్మ స్థితిని అందుకుంటారు. గురువు ఎటువంటి స్థితిలో ఉన్నారు? పూర్ణమైన స్థితిలో ఉన్నారు. తానెట్లా ఉన్నాడు? సాధన స్థితిలో ఉన్నాడు. అంటే గురువేమో అధిరోహించిన స్థితి, ఒక పరంధామమును చేరుకున్న స్థితి. మనము ఆ అనుసరణలోనే ఆ మెట్లే ఎక్కుతున్నాం. ఎవరెవరు ఏ మెట్టు మీద ఉంటే ఆ మెట్టు, వాళ్ళ సాధనను బట్టి. ఇప్పుడు ఆ సాధన చేత తాను ఏమవుతున్నాడంటే తన అభౌతిక స్థానంలో కూడా ఇంకా ఎదుగుతున్నాడు. ఏ స్థితికి ఎదుగుతాడంటే, ఇప్పుడు భౌతికంగా గురువు బోధన అనుసరిస్తున్న వాడు తనలో గురు రూపాన్ని దర్శనం చేస్తాడు. ఎందుకు? గురువు ఏం చేస్తారో ఎప్పుడు తెలుసా? గురువు సూచి అంటే పాయింటర్. సూచి ఏం చేస్తుంది? మనకు ఎప్పుడు కూడా సరైన దిశను చూపిస్తుంది. దిక్కుతోచకుండా ఉన్న మనకు జీవుడికి దిశను చూపించేది, దిశ నిర్దేశం చేసేది గురువు. అందుకే ఇందులో ఉపదేష్ట అన్న పదం వాడారు. ఉపదేష్ట అంటే దిశను, సరైన దిశను చూపించగలిగేది గురువు. ఇప్పుడు మనం ఆ సాధన స్థితిని పట్టుకుంటే, అంటే పరం అన్న పదాన్ని పట్టుకుంటే, పరం శబ్దం ఏం చెప్తుంది? పాలన నుండి పూరణ దాకా. పాలన అంటేనేమో తనను తాను రక్షించుకుంటూ వెళ్ళటం. రక్షించుకోవటం అంటే ప్రతి ఆలోచనలోనూ కూడా భ్రాంతిలోకి పడకుండా ఆ భ్రాంతిని దాటేటట్టు ఉండాలి మన సాధన. మళ్ళీ పూర్వపు భ్రాంతి రాకూడదు. ఇంకా ఎదుగుతున్న కొద్దీ ఆ భ్రాంతి తొలగిపోవాలి. ఆ తొలగిపోతూ ఉంటే ఏమైంది? పూర్ణత్వానికి ఎదుగుతున్నాడు వాడు. ఇప్పుడు గురువు పూర్ణత్వాన్ని అందుకున్న స్థితిలో ఆ పూర్ణత్వాన్ని మనం ఎట్లా దర్శనం చేస్తాం అంటే, చెప్తున్నవన్నీ కూడా ఎక్కడ అర్థమవుతుంటాయి? ఏ పరికరంతో అర్థమవుతున్నాయి? చెవి ద్వారా వింటున్నాం. చెవి ద్వారా మొదటి ద్వారం. సరే, అభౌతికమే చెవి కూడా అయినా అది మొదటి ద్వారం. తర్వాత ఏమవుతుంది? మనసులో గ్రహింపు, అది ఇంకొక ద్వారం. తర్వాత బుద్ధి ఏం చేస్తుంది? బుద్ధి డిసిషన్ తీసుకుంటుంది, డిసైడ్ చేస్తుంది అక్కడ విచారణ చేత. అది ఎందుకు అట్లా డిసైడ్ చేసుకుంటుంది అంటే, వచ్చిన విషయాన్ని పోల్చి చూసుకోవాలన్నమాట. పోల్చి చూసుకోవాలంటే తనకు ప్రమాణం ఉండాలి కదా బుద్ధికి. బుద్ధి ఇదివరకే తన సచ్చిదానంద స్వరూపాన్ని నిలుపుకొని ఉంది బుద్ధి. ఇప్పుడు ఏ విషయం వచ్చినా సరే దీంతో పోలుస్తుంది అనమాట. పోల్చి దాన్ని విచారణకు తీసుకుంటుంది. ఒక మాట అర్థం చేసుకోవాలంటే బుద్ధి ఎట్లా అర్థం చేసుకుంటుంది? సచ్చిదానంద స్వరూపపు ప్రమాణంతో, తేజస్సుతో అర్థం చేసుకుంటుంది.